Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ సిబిఎస్ఈ సిలబస్ లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 10th క్లాస్ లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ అండి. దాంట్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ మనం చూడబోతున్నాం. దట్ ఈస్ ద మిడ్ నైట్ విజిటర్. సో అర్ధరాత్రుల్లో వచ్చి విజిట్ చేసినటువంటి పర్సన్ ఎవరు అతను? లెట్ us స్టార్ట్ ద లెసన్. సో ఇక్కడ మనకు మెయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చి ఆజబుల్ అండి. సో హీ ఈజ్ ఎ సీక్రెట్ ఏజెంట్, ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. సో ఈ ఆజబుల్ చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎక్స్పెక్టింగ్ టు గెట్ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. సో అలా వెయిట్ చేస్తున్నటువంటి ఆజబుల్ ఒక పర్సన్. అనదర్ సీక్రెట్ ఏజెంట్ మ్యాక్స్ థ్రెటన్స్ హిమ్ విత్ ఎ పిస్టల్ డిమాండింగ్ ద రిపోర్ట్. సో ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ నేమ్ వచ్చి మ్యాక్స్. మ్యాక్స్ ఎవరంటే ఇంకొక సీక్రెట్ ఏజెంట్. ఓకే, అతను కూడా సీక్రెట్ ఏజెంటే, బట్ హీఈస్ ఏ విలన్. ఓకే, సో హీరో విలన్, మంచి సీక్రెట్ ఏజెంట్ అండ్ చెడ్డ సీక్రెట్ ఏజెంట్ గా చెప్పుకోవచ్చు. సో అతను వచ్చి ఆజబుల్ ని పిస్తల్ చూపించి ఆ రిపోర్ట్ నాకు కావాలి అనేసి డిమాండ్ చేశాడు, అంటే గన్ చూపించి. డస్ ఆజబుల్ అవుట్ విట్ హిమ్? సో అవుట్ విట్ మీన్స్ మేక్ ఎ ఫూల్ ఆఫ్ అదర్స్. సో ఆజబుల్ అతన్ని ఫూల్ చేశాడా, అతన్ని నుంచి ఆ రిపోర్ట్ ని సేవ్ చేశాడా అనేసి మనకు వాటన్నిటికీ ఆన్సర్స్ కావాలంటే let us enter into the lesson. So before going to enter into the lesson, I request you all to subscribe to my channel అండి. సో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో let us enter into the lesson. సో బిఫోర్ ఎంటరింగ్ into the lesson ఒకసారి ఆలోచించుకోండి. సీక్రెట్ ఏజెంట్స్ అంటే డిటెక్టివ్స్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, డిటెక్టివ్ అనగానే మీకు ఏం గుర్తొచ్చింది, వాళ్ళు ఎలా ఉంటారు, సో వాళ్ళు ఏ వర్క్ చేస్తారు, అవన్నీ ఇమాజిన్ చేసుకొని ఈ లెసన్ లోకి ఎంటర్ అవ్వండి. Okay, so let us start. Ozible did not fit any description of a secret agent Fowler had ever read. సో ఇక్కడ థర్డ్ క్యారెక్టర్ నేమ్ వచ్చి ఫౌలర్ అండి. సో ఫౌలర్ అంటే హీఈస్ ఏ యంగ్ రైటర్, ఒక రైటర్ నేమ్ అనమాట ఫౌలర్. సో థర్డ్ పర్సన్. సో ఆజబుల్ డిడ్ నాట్ ఫిట్ ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ సీక్రెట్ ఏజెంట్. సో ఆజబుల్ ఏ రకంగా చూసినా కూడా సీక్రెట్ ఏజెంట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడు అనమాట. సో ఫౌలర్ హ్యాడ్ ఎవర్ రెడ్, ఫౌలర్ చాలా మంది సీక్రెట్ ఏజెంట్స్ గురించి చదువు ఉంటాడు కదా. సో అలాంటి వాళ్ళల్లో ఎప్పుడే కానీ ఇలాంటి ఆజబుల్ గురించి చదువు ఉండడు. సో ఫౌలర్ ఎప్పుడైతే ఆజబుల్ చూశాడో అతని మైండ్ లో వచ్చిన థాట్, అసలు ఇతను సీక్రెట్ ఏజెంట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేటటువంటి పర్సనే కాదు అనేసి అనుకున్నాడు. ఎందుకంటే ఫాలోయింగ్ హిమ్ డౌన్ ద మస్టీ కారిడార్ ఆఫ్ ద గ్లూమీ ఫ్రెంచ్ హోటల్ వేర్ ఆజబుల్ హ్యాడ్ ఎ రూమ్, ఫౌలర్ ఫెల్ట్ లెట్ డౌన్. సో ఫాలోయింగ్ హిమ్ సో ఈ ఫౌలర్ ఈజ్ ఎ రైటర్. సో ఈ ఫౌలర్ ఆజబుల్ ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు అనమాట. అతనితో ఏదో వర్క్ ఉంది, వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆజబుల్ యొక్క రూమ్ కి వెళ్తున్నారు అనమాట. సో అతను రూమ్ కి వెళ్ళేటప్పుడు ఇతను చూడండి, ఫాలోయింగ్ హిమ్ డౌన్ ద మస్టీ కారిడార్. సో మస్టీ మీన్స్ హ్యావింగ్ డంప్ స్మెల్, డ్యాంప్ స్మెల్, హ్యావింగ్ డ్యాంప్ స్మెల్ అంటే నీచు వాసన అంటాం కదా. సో ఆ నీచు వాసన వస్తూ ఉందంట ఆ కారిడార్ అంతా కూడా. ఆఫ్ ఏ గ్లూమీ, గ్లూమీ మీన్స్ డార్క్. సో డార్క్ గా చీకటిగా ఉన్నటువంటి ఆ ఫ్రెంచ్ హోటల్ ఏదైతే ఉందో ఆ కారిడార్ నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. సో అలా వెళ్తున్నారు. సో ఫైనల్ గా వాళ్ళు ఆజబుల్ యొక్క రూమ్ కి వెళ్తున్నారు అనమాట.
ఓకే, అది ఎక్కడుందంటే ఫ్రెంచ్ హోటల్లో ఉంది. సో అదంతా చూసిన తర్వాత ఫౌలర్ ఫెల్ట్ లెట్ డౌన్ మీన్స్ డిసప్పాయింటెడ్ అండి. సో ఫౌలర్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు అనమాట అదంతా చూసి. అతను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు సీక్రెట్ ఏజెంట్ అంటే ఎలా ఉంటాడని, బట్ ఇదంతా చూసి డిసప్పాయింట్ అవుతున్నాడు. ఇట్ వాజ్ ఎ స్మాల్ రూమ్ ఆన్ ద 6th and టాప్ ఫ్లోర్ అండ్ స్కాన్స్లీ ఏ సెట్టింగ్ ఫర్ ఎ రొమాంటిక్ అడ్వెంచర్. సో అది చాలా చాలా చిన్న రూమ్ అంట, అది కూడా ఎక్కడుందంటే 6th floor లో, అంటే లాస్ట్ ఫ్లోర్ టాప్ ఫ్లోర్ లో ఆ హోటల్లో ఉంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే స్కాన్స్లీ మీన్స్ ఆల్మోస్ట్ నథింగ్. సో ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ రొమాంటిక్ అడ్వెంచర్. ఏమన్నా ఒక అడ్వెంచరస్ థింగ్స్ చేయాలన్నా అక్కడ ఎలాంటి పాసిబిలిటీ లేదనమాట. సో అలాంటి పాసిబిలిటీ లేనటువంటి ఒక చిన్న రూమ్ అది. Oswald was for one thing ఫ్యాట్, వెరీ ఫ్యాట్. సో ఇంకా చెప్పాలంటే ఆజిబుల్ ఎలా ఉన్నాడంటే చాలా ఫ్యాట్ గా లావుగా ఉండాడనమాట. సో సీక్రెట్ ఏజెంట్స్ అలా ఉండరు కదా. అండ్ దెన్ దేర్ వాజ్ హిజ్ యాక్సెంట్. Though he spoke a French and German, possibly he had never altogether lost the American accent he had brought to Paris from Boston 20 years ago. So, and then there was his accent. Accent means a distinctive way of pronouncing a language. సో మనం మాట్లాడేటువంటి విధానం, వే ఆఫ్ ప్రొనౌన్సింగ్. సో ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందంటే, దో హీ స్పోక్ ఫ్రెంచ్ అండ్ జర్మన్ పాసిబులీ మీన్స్ వెల్ ఎనఫ్. సో జర్మన్ అండ్ ఫ్రెంచ్ అతను సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా హీ హ్యాడ్ నెవర్ ఆల్ టుగెదర్ లాస్ట్ ద అమెరికన్ యాక్సెంట్. అతని యొక్క అమెరికన్ యాక్సెంట్ అనేది పోలేదన్నమాట. సో ఎందుకంటే అతను బోస్టన్ నుంచి, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక ఏరియా, అక్కడి నుంచి 20 years ముందు ప్యారిస్కి వచ్చాడు. కాబట్టి అంటే అంతకుముందు అతను బోస్టన్ లో ఉండేవాడు అనమాట. ఓకే, అమెరికాలోని ఒక ఏరియా నేమ్. సో మనకు ఒక మూవీ కూడా ఉందండి, ఓకే, ట్రైన్ టు బోస్టన్ అనేసి, చాలా బాగుంటుంది. సో ఇఫ్ పాసిబుల్ యూ కెన్ వాచ్ దట్. ఓకే, సో జాంబీస్ మూవీ జాంబీస్ మూవీ లాగా ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనమైనా కూడా ఆంధ్రాలో ఉన్నాము లేదా తెలంగాణలో ఉన్నాము, తెలుగు మాట్లాడదాం. మనం మాట్లాడే ఇంగ్లీష్కి, మనం అమెరికాలో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన యాక్సెంట్, మన ప్రొనౌన్సియేషన్ అనేది వాళ్ళతో కంపేర్ చేసుకోలేం మనం, అవునా? సో అలాగా ఇక్కడ అతని యొక్క యాక్సెంట్ అనేది చేంజ్ కాలేదన్నమాట. ఇంకా యు ఆర్ డిసప్పాయింటెడ్, ఆజిబుల్ సెడ్ వీజిలీ ఓవర్ హిజ్ షోల్డర్. సో నువ్వు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు కదూ అంటూ ఆజిబుల్ సెడ్ వీజిలీ మీన్స్ స్పోక్ విత్ ఎ హెవీ బ్రీతింగ్ నాయిస్ ఓవర్ హిజ్ షోల్డర్. సో అతని దగ్గరికి వచ్చి చెయ్యి వేసి నువ్వు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు కదా అనేసి అన్నాడు అనమాట. ఓకే, హెవీ బ్రీతింగ్ నాయిస్, బాగా అలసిపోయాడు అనమాట మెట్లు ఎక్కి. అండ్ యు ఆర్ టోల్డ్ దట్ ఐ వాజ్ ఎ సీక్రెట్ ఏజెంట్, ఎ స్పై డీలింగ్ ఇన్ espionage and danger. So you were told that I was a secret agent. So నువ్వు అనుకున్నట్టుగా నేను సీక్రెట్ ఏజెంట్ అనుకున్నావు కదూ. అండ్ ఏ స్పై ఈజ్ నథింగ్ బట్ గూఢాచారి అంటాం కదా, సీక్రెట్ గా అన్ని చేసేవాళ్ళు అనమాట. ఓకే, అంటే సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసి ఎవరి కింద అయితే పనిచేస్తున్నా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో ఏ సీక్రెట్ ఏజెంట్, ఏ స్పై డీలింగ్ ఇన్ ఎస్పియోనేజ్ అండ్ డేంజర్. ఎస్పియోనేజ్ మీన్స్ స్పైయింగ్. సో సీక్రెట్ గా నేను వర్క్ చేస్తూ అండ్ డేంజరస్ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటాను అని నువ్వు అనుకున్నావు కదూ. అండ్ యూ విష్ టు మీట్ మీ బికాస్ యూ ఆర్ ఏ రైటర్, యంగ్ అండ్ రొమాంటిక్. సో నువ్వు నన్ను కలవాలనుకున్నావు ఎందుకంటే నువ్వు రైటర్వి అండ్ చాలా యంగ్ పర్సన్వి అండ్ కొంచెం రొమాంటిక్ కూడా నువ్వు, ఎందుకంటే యంగ్ ఏజ్ కాబట్టి. యూ ఎన్విజన్డ్ మిస్టీరియస్ ఫిగర్స్ ఇన్ ద నైట్, ద క్రాక్ ఆఫ్ పిస్టల్స్, డ్రగ్స్ ఇన్ ద వైన్. సో యూ ఎన్విజన్డ్ మీన్స్ ఇమాజిన్డ్, నువ్వు ఊహించుకున్నావు ఏమనంటే చాలా మిస్టీరియస్ ఫిగర్స్ ఇన్ ద నైట్. సో ఈ నైట్ టైంలో నా రూమ్ లో ఒక మిస్టీరియస్ అంటే తెలియనటువంటివి, స్ట్రేంజ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ మై రూమ్ అని నువ్వు అనుకున్నావు అనమాట. అంటే కొత్తగా వింతగా ఉండేవన్నీ ఉంటాయేమో ఇక్కడ అని అనుకున్నావు. అండ్ ద క్రాక్ ఆఫ్ పిస్టల్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు, అంటే గన్ సౌండ్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు. అండ్ డ్రగ్స్, వైన్ ఇవన్నీ కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు. సినిమాలు చూసుకొని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ విధంగా.
Instead, you have spent a dull evening in a French music hall with a sloppy fat man who, instead of having messages slipped into his hand by dark-eyed beauties, gets only a prosaic telephone call making an appointment in his room. సో నువ్వు ఇంకా ఏం ఊహించుకున్నావంటే నువ్వు ఊహించుకున్న దానికి బదులుగా ఇక్కడ ఎలా ఉందంటే ఇన్స్టెడ్ యూ హ్యావ్ స్పెంట్ ఎ డల్ ఈవినింగ్ ఇన్ ఎ ఫ్రెంచ్ మ్యూజిక్ హాల్. సో నువ్వు ఒక డల్ ఈవినింగ్ ని ఈ ఫ్రెంచ్ హోటల్లో స్పెండ్ చేస్తున్నావు. ఎవరితో? విత్ ఎ స్లోపీ ఫ్యాట్ మ్యాన్. స్లోపీ మీన్స్ కేర్లెస్లీ డ్రెస్డ్. సో ఏదో వేసామన్నట్టుగా డ్రెస్సింగ్ వేలో ఉన్నటువంటి ఒక ఫ్యాట్ మ్యాన్ తో నువ్వు స్పెండ్ చేస్తున్నావు ఈవినింగ్. And who, instead of having messages slipped into his hand by a dark-eyed beauties, so dark-eyed beauties అంటే ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్. ఓకే, సో నువ్వు ఊహించుకున్నట్టుగా డాన్ అంటే నేను సీక్రెట్ ఏజెంట్ చుట్టూ పిఏస్ ఉంటారు, పిఏ ఉంటారు, పర్సనల్ సెక్రటరీస్, బ్యూటిఫుల్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళు తెచ్చి సీక్రెట్ గా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ని నా హ్యాండ్కి ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా అపాయింట్మెంట్స్ అవి వాళ్ళు చూస్తూ ఉంటారు, నా హ్యాండ్కి తీసుకొస్తూ ఉంటారు ఆ పేపర్స్ అవి అని నువ్వు ఊహించుకున్నావు. దానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దట్ ఆల్ ఐ ఆమ్ గెటింగ్, సో గెట్స్ ఓన్లీ ఏ ప్రెజోయిక్ టెలిఫోన్ కాల్. ప్రెజోయిక్ మీన్స్ ఆర్డినరీ. ఒక ఆర్డినరీ టెలిఫోన్ కాల్ అది నాకు వస్తుంది. దాంట్లోనే నేను నా రూమ్ లో అపాయింట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అంటే నా చుట్టూ ఎవరూ ఉండరు, నువ్వు ఊహించినట్టుగా డార్క్ ఐడ్ బ్యూటీస్ వచ్చి నాకేమి అపాయింట్మెంట్ వీళ్ళు కావాలి వాళ్ళు కావాలనేసి నాకు ఎలాంటి పర్సనల్ సెక్రటరీస్ ఉండి వాళ్ళేమి ఇన్ఫర్మేషన్ నాకు తెచ్చి ఇవ్వరు, నాకు జస్ట్ ఫోన్ కాల్ ద్వారా నేను అపాయింట్మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. యూ హ్యావ్ బీన్ బోర్డ్, నీకు చాలా బోర్ కొట్టేస్తుంది కదూ అనుకున్నాడు. ద ఫ్యాట్ మ్యాన్ chuckled to himself as he unlocked the door of his room and stood aside to let his frustrated guest enter. So the fat man chuckled means laughed quietly. సో ఫ్యాట్ మ్యాన్ బాగా నవ్వుకున్నాడు తనలో తను. నువ్వు ఎన్నెన్నో ఊహించుకున్నావు. సో మీరు కూడా హాస్టల్ వెళ్ళాలనుకున్న వాళ్ళు హాస్టల్లో ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఎన్నెన్నో ఊహించుకొని అక్కడికి వెళ్తే తీరా చూస్తే ఆ సాంబారు లేదంటే ఆ ఉప్మాను అవి వేస్తూ ఉంటారు. ఇంట్లో ఫుడ్కి ఎప్పుడెప్పుడు మనం నెగ్లెక్ట్ చేసాం ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా అప్పుడు నిన్ను చూసి మీ టీచర్స్ లేదా పేరెంట్స్ నవ్వుకుంటారు. ఆ విధంగా ఇతను నవ్వుకున్నాడు అనమాట. నువ్వెన్నో ఊహించుకున్నావు, ఇక్కడ అంత సీన్ లేదు అని నవ్వుకొని ఆ డోర్ ని ఓపెన్ చేశాడు. తన రూమ్ యొక్క డోర్ ని ఓపెన్ చేశాడు అండ్ పక్కకు అలా నిల్చుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ గెస్ట్ లోపలికి వెళ్ళాలనేసి అని అతన్ని ఎంటర్ చేపించాడు అనమాట. టు లెట్ హిస్ ఫ్రస్ట్రేటెడ్ గెస్ట్ ఎంటర్. ఓకే, రూమ్ ఓపెన్ చేసి అండ్ స్టూడ్ అసైడ్, పక్కకు నిలబడ్డాడు. యు ఆర్ disillusioned, Oswald told him. So disillusion means disappointed అండి. సో నువ్వు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు అని ఆజబుల్ చెప్పాడు. బట్ టేక్ చీర్ మై యంగ్ ఫ్రెండ్. సో ఓకే నువ్వు కమ్ అవుట్ ఆఫ్ దట్, హ్యాపీగా ఉండు అనేసి చెప్తూ ఏం చెప్తున్నా అంటే అతన్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అతనికి ప్రెజెంట్లీ యూ విల్ సీ ఏ పేపర్, ఏ క్వైట్ ఇంపార్టెంట్ పేపర్. సో ఇప్పుడు నువ్వు ఒక ఇంపార్టెంట్ పేపర్ నువ్వు చూడబోతున్నావు అనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పేపర్ విచ్ సెవరల్ men and so for which several men and women have risked their lives come to me. సో నా త్వర నీకు చూపిస్తాను ఇప్పుడు ఆ పేపర్ ని. ఏ పేపర్ కోసం అయితే చాలా మంది పీపుల్ మెన్ అండ్ ఉమెన్ వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేశారో అంత ఇంపార్టెంట్ పేపర్ అనమాట. దాన్ని నీకు చూపిస్తానన్నాడు. సమ్ డే సూన్ దట్ పేపర్ మే వెల్ అఫెక్ట్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. సో కోర్స్ ఆఫ్ హిస్టరీ అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ పేపర్ వల్ల సూన్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ పేపర్. ఇన్ దట్ థాట్ ఈజ్ డ్రామా, ఈజ్ దేర్ నాట్? సో ఇది వినిన తర్వాత కూడా నీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ రాలేదా అనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే నీకు ఇంట్రెస్ట్ రాలేదా ఇంకా అని. యాజ్ హీ స్పోక్ ఆజిబుల్ క్లోజ్డ్ ద డోర్ బిహైండ్ హిమ్. సో అలా మాట్లాడుతూ డోర్ క్లోజ్ చేశాడు ఆజిబుల్. దెన్ హీ స్విచ్ ఆన్ ద లైట్. తర్వాత లైట్ అనేది ఆన్ చేశాడు. అండ్ యాజ్ ద లైట్ కమ్ ఆన్ ఫౌలర్ హ్యాడ్ హిజ్ ఫస్ట్ అథెంటిక్ థ్రిల్ ఆఫ్ ద డే. సో ఎప్పుడైతే లైట్ ఆన్ చేశాడో అప్పుడు మన ఫౌలర్ ఫస్ట్ అథెంటిక్ మీన్స్ జెన్యూన్ ఆర్ ట్రూ. సో జెన్యూన్
థ్రిల్, ఆ రోజులో ఫస్ట్ టైం అతనికి ఒక థ్రిల్లింగ్ ఈవెంట్ అనేది కనిపించింది అనమాట. సర్ప్రైజ్ అయ్యాడు. ఫర్ హాఫ్ వే అక్రాస్ ద రూమ్ a small automatic pistol in his hand stood a man. సో ఆ రూమ్ లో కొద్ది దూరంలో ఒక పర్సన్ గన్ పట్టుకొని, ఆటోమేటిక్ పిస్టల్ అంటే ఒక గన్ పట్టుకొని ఒక పర్సన్ నిలబడుకొని ఉన్నాడు. ఆజబుల్ బ్లింక్డ్ ఏ ఫ్యూ టైమ్స్. ఆజబుల్ కొద్దిసేపు అప్పుడే లైట్ వేసాడు, డార్క్నెస్ నుంచి కొద్దిసేపు హీ హాజ్ బ్లింక్డ్ హిస్ ఐస్. ఓకే, కొద్దిసేపు అలా కళ్ళు ఆర్పి ఇలా మాట్లాడుతున్నారు. మ్యాక్స్, he wheezed, you gave me quite a start. I thought you were in Berlin. What are you doing here in my room? సో అంటే ఆ పర్సన్ ఆల్రెడీ మన ఆజిబుల్కి తెలుసు అనమాట. సో అతనే ఇంకెవరో కాదు, మన మ్యాక్స్, ఇంకొక సీక్రెట్ ఏజెంట్ అని చెప్పాం కదా అతను. సో అతను ఇలా అంటున్నాడు, మ్యాక్స్, he wheezed. Wheezed means breathed heavily. Oh, Max, you gave me quite a start. You gave me quite a start means you have given a surprise to me అని అనేసి. I thought you are in Berlin. నువ్వు బెర్లిన్ లో ఉన్నావు అనుకున్నాను. అసలు నా రూమ్ లో నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అసలు అని అడిగాడు అనమాట మన ఆజిబుల్. ఓకే, నెక్స్ట్. Max was a slender, a little less than tall, with a features that suggest slightly the crafty, pointed countenance of a fox. So Max was slender. Slender means thin, చాలా సన్నగా ఉంటాడు. a little less than a tall, పొడవుగా ఉంటాడు అనమాట. with a features that suggested slightly the క్రాఫ్టీ. సో ఇంకా తనలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఈ స్లైట్లీ ద క్రాఫ్టీ మీన్స్ కన్నింగ్ పర్సన్ అండ్ పాయింటెడ్ కౌంటెనెన్స్ ఆఫ్ ఎ ఫాక్స్. సో కౌంటెనెన్స్ మీన్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఓకే, అతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే ఒక ఫాక్స్ ఎంత కన్నింగ్ గా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి అనమాట అతని ఎక్స్ప్రెషన్స్, అతని యొక్క ఫీచర్స్ అన్ని కూడా. ఓకే, అంటే చాలా కన్నింగ్ పర్సన్, సన్నగా పొడవుగా ఉంటాడు అతను. అండ్ దే వాజ్ అబౌట్ హిమ్ అసైడ్ ఫ్రమ్ ద గన్ నథింగ్ ఎస్పెషల్లీ మినాసింగ్. మినాసింగ్ మీన్స్ థ్రెటనింగ్. సో అతని గురించి చెప్పాలంటే అతని చేతిలో ఉన్న గన్ తప్పనిచ్చి ఇంకా అతన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏదీ లేదనమాట. సన్నగా ఉంటాడు, పొడవుగా ఉంటాడు. సో అతన్ని చూసి ఇంకెందుకు భయపడ్డం, చేతిలో ఉన్న గన్ మాత్రమే కొద్దిగా మనం భయపడాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ద రిపోర్ట్, హీ మర్మర్డ్, ద రిపోర్ట్ దట్ ఈస్ బీయింగ్ బ్రాట్ టు యూ టునైట్ కన్సర్నింగ్ సమ్ న్యూ మిసైల్స్. సో అప్పుడు మ్యాక్స్ ఇలా మాట్లాడుతున్నాడు, మర్మర్డ్. సో అంటే సెడ్ సంథింగ్ ఇన్ ఏ లో వాయిస్, చిన్నగా చెప్పాడు. ద రిపోర్ట్ దట్ ఈజ్ బీయింగ్ బ్రాట్ టు యూ టునైట్. సో ఈ రోజు రాత్రికి నీకు ఒక రిపోర్ట్ వస్తుంది కదా, దేని గురించి? కన్సర్నింగ్ సమ్ న్యూ మిసైల్స్, కొత్త మిసైల్స్ గురించి నీ దగ్గరకు ఒక రిపోర్ట్ వస్తుంది కదా, ఆ రిపోర్ట్ నాకు కావాలి. ఐ థాట్ ఐ వుడ్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. నేను నీ దగ్గర నుంచి అది తీసుకోవాలనుకున్నాను. ఇట్ విల్ బి సేఫర్ ఇన్ మై హ్యాండ్స్ దాన్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో అది నా దగ్గర ఉండడమే సేఫ్, నీ దగ్గర ఉండడం కన్నా కూడా అని మ్యాక్స్ చెప్పాడనమాట. అంటే ఆ సీక్రెట్ ఏజెంట్ ఆజిబుల్ వచ్చి గవర్నమెంట్ తరపున పనిచేసేటటువంటి సీక్రెట్ ఏజెంట్, ఇక్కడ మ్యాక్స్ వచ్చి ఎవరో కొంతమంది విలన్స్ తరపున పనిచేసినటువంటి సీక్రెట్ ఏజెంట్. ఆజిబుల్ moved to an armchair and sat down heavily. సో మన తెలుగు సినిమాల్లో చూస్తుంటాం, విలన్ వచ్చి గన్ను పెట్టి బెదిరిస్తుంటే మన హీరో స్టైల్ గా వెళ్ళి చైర్ తీసుకొని కూర్చుంటారు కదా, ఆ విధంగా మన ఆజిబుల్ వెళ్ళి స్టైల్ గా ఆర్మ్ చైర్ తీసుకొని దానిలో కూర్చున్నాడు అనమాట. I am going to rise the devil with the management this time and you can bet on it, he said grimly. So I am going to rise the devil with the management this time. Rise the devil means make a noisy disturbance or a serious argument. So ఈసారి నేను ఖచ్చితంగా ఒక ఆర్గ్యుమెంట్ ఈ మేనేజ్మెంట్ తో చేయబోతున్నాను. అంటే ఆ హోటల్ మేనేజ్మెంట్ తో నేను చాలా ఫైట్ చేయబోతున్నాను ఈసారి, కావాలంటే ఛాలెంజ్ చేస్తాను అని he said grimly means very seriously చెప్పాడు అనమాట. This is the second time in a month that somebody has got into my room through that nuisance of a balcony. So ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం
నా రూమ్ లోకి నా పర్మిషన్ లేకుండా, అదిగో అక్కడ బాల్కనీ ఒకటి ఉంది కదా, ఆ న్యూసెన్స్ బాల్కనీ, న్యూసెన్స్ మీన్స్ ఇక్కడ ఇన్కన్వీనియన్స్. సో ఆ న్యూసెన్స్ బాల్కనీ ఏదైతే చండాలమైన ఆ బాల్కనీ ఉందో, నాకు ఎప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందో, ఆ బాల్కనీలో నుంచి ఇది సెకండ్ టైం ఒక పర్సన్ నా రూమ్ లోకి ఎంటర్ అవ్వడం. సో దీని గురించి నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ కంప్లైంట్ చేస్తాను డెఫినెట్ గా అన్నాడు. దెన్ ఇమ్మీడియట్లీ ఫౌలర్స్ ఐస్ వెంట్ టు ద సింగిల్ విండో ఆఫ్ ద రూమ్. సో ఆ రూమ్ లో ఉన్నటువంటి ఒకే ఒక విండో, ఆ విండో వైపుకి మన రైటర్ ఫౌలర్ ఎవరైతే షాక్ లో ఉన్నాడో అతని యొక్క చూపు పడింది అనమాట. ఓకే, ఆ విండో వైపు చూశాడు. ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ విండో అగైనెస్ట్ విచ్ నౌ ద నైట్ వాజ్ ప్రెస్సింగ్ బ్లాక్లీ. సో ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ విండో, అది ఒక ఆర్డినరీ విండో, మామూలు విండో అది. ఓకే, సో దాని వెనక చూస్తే ఏముందంటే ఇప్పుడు కంప్లీట్ గా నైట్ టైం కదా, డార్క్నెస్ ఉందన్నమాట. సో వాజ్ ప్రెస్సింగ్ బ్లాక్లీ మీన్స్ కంప్లీట్ గా డార్క్నెస్ అనేది వచ్చేస్తుంది, చీకటిగా ఉంది, ఇంకేం కనిపించలేదు ఆ విండోలో నుంచి అతనికి. దెన్ బాల్కనీ, మ్యాక్స్ సెడ్ విత్ ఎ రైజింగ్ ఇన్ఫ్లెక్షన్, నో ఏ పాస్ కీ, ఐ డిడ్ నాట్ నో అబౌట్ ద బాల్కనీ. సో బాల్కనీ అనేసి విత్ ఏ రైజింగ్ ఇన్ఫ్లెక్షన్, ఇన్ఫ్లెక్షన్ మీన్స్ చేంజ్ ఇన్ ద టోన్, అతని వాయిస్ లో కొద్దిగా చేంజ్ వచ్చింది. బాల్కనీ, నో ఏ పాస్ కీ. సో పాస్ కీ అంటే ఏ మాస్టర్ కీ, అంటే ఎక్స్ట్రా కీ. ఆ హోటల్లో ఉండే వాళ్ళ రూమ్ కీస్ ఎవరైతే టెంటెంట్ ఉంటారో అతని దగ్గర ఉంటుంది, అలాంగ్ విత్ దట్ ఆ హోటల్ మేనేజర్ దగ్గర ఉంటుంది. సో దాన్ని పాస్ కీ అంటాం. సో ఆ పాస్ కీ ద్వారా నేను ఈ రూమ్ లోకి ఎంటర్ అయ్యాను. ఓకే, అంతేగాని ఐ డిడ్ నాట్ నో అబౌట్ ద బాల్కనీ, ఆ బాల్కనీ ఉందని నాకు అసలు తెలియదే. ఇట్ మైట్ హ్యావ్ సేవ్డ్ మీ సమ్ ట్రబుల్ హ్యాడ్ ఐ నోన్. సో అసలు అక్కడ బాల్కనీ ఉందని తెలుసుంటే నాకు అసలు ఎన్నో ప్రాబ్లమ్స్ కొద్దిగా అవాయిడ్ అయ్యిండేవి కదా. ఇంత రిస్క్ చేసి నేను ఆ పాస్కి మీ మేనేజర్ దగ్గర, హోటల్ మేనేజర్ దగ్గర నుంచి సంపాదించి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండేది కాదు, ఆ బాల్కనీ ఉందని నాకు తెలిసి ఉంటే. సో నేను సింపుల్ గా బాల్కనీ నుంచి వచ్చేసి ఉంటాను కదా అనేసి అన్నాడు. ఇట్ ఈస్ నాట్ మై బాల్కనీ, ఆజిబుల్ సెడ్ విత్ ఎక్స్ట్రీమ్ ఇరిటేషన్. ఇట్ బిలాంగ్స్ టు ద నెక్స్ట్ అపార్ట్మెంట్. అసలు ఆ బాల్కనీ నాది కాదురా నాయనా, అది నెక్స్ట్ అపార్ట్మెంట్, నెక్స్ట్ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ కి సంబంధించిన బాల్కనీ అది. హీ గ్లాన్స్డ్ ఎక్స్ప్లెనేటరీ అట్ ఫౌలర్. సో హీ గ్లాన్స్డ్ మీన్స్ చూడడం అనమాట. హ్యాస్ సీన్, గ్లాన్స్డ్ ఎక్స్ప్లెనేటరీ మీన్స్ లుక్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫౌలర్ వైపు అలా చూశాడు, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి చెప్తున్నాడు. యు సీ, హీ సెడ్, దిస్ రూమ్ యూజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ ఎ లార్జ్ యూనిట్ అండ్ ద నెక్స్ట్ రూమ్ through that door there used to be the living room. సో ఇక్కడ నువ్వు నా రూమ్ చూసుకున్నట్లయితే ఇది చాలా పెద్ద రూము, కానీ దీనిని ఒక పార్ట్ గా, 2 parts గా డివైడ్ చేశారనమాట. ఓకే, దిస్ రూమ్ యూజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ ద లార్జ్ యూనిట్, ఒక పెద్ద లార్జ్ రూమ్ గా ఉంటే దానిని పార్టీషన్ చేసి ఈ రూమ్ నాకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రూమ్ ఉంది కదా పార్టీషన్ చేసింది, సో అది ఎలాగంటే నీ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా నీకు డోర్, అక్కడి నుంచి చూసుకున్నట్లయితే నా రూమ్ లోకి వాళ్ళ రూమ్ లోకి మెయిన్ ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది. సో ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూస్తే ఆ డోర్ నుంచి నీకు ఒక రూమ్ ఇంకొకటి పార్టీషన్ చేసింది కనిపిస్తుంది కదా, అది యూజ్డ్ టు బి ద లివింగ్ రూమ్. దానిని లివింగ్ రూమ్, ఒక హాల్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. అది ఎవరికి రెంట్ కి ఇవ్వలేదన్నమాట రూమ్ గా, అది ఒక నార్మల్ అందరూ యూజ్ చేసుకునే లివింగ్ రూమ్ గా యూజ్ చేస్తున్నారు దాన్ని. ఇట్ హ్యాడ్ ద బాల్కనీ విచ్ ఎక్స్టెండ్స్ అండర్ మై విండో నౌ. సో ఆ రూమ్ కి, అంటే ఇది ఒకటిగా ఉన్నప్పుడు బాల్కనీ మొత్తం కట్టారు, పార్టీషన్ చేసిన తర్వాత ఆ బాల్కనీ అనేది దానికి ఆ రూమ్ లో నుంచి ఎంట్రన్స్ అనేది ఉందన్నమాట బాల్కనీకి. కానీ ఆ బాల్కనీ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారంటే నా రూమ్ వరకు ఉంది కదా, బిఫోర్ పార్టీషన్ కదా ఆ బాల్కనీ కట్టారు, కాబట్టి నా రూమ్ లో ఉన్న ఈ విండో ఉంది కదా దాని కింద వరకు ఆ బాల్కనీ ఎక్స్టెండ్ అయి ఉండదు. నేను సో అని చెప్తున్నాడు అనమాట. యూ కెన్ గెట్ ఆన్ టు ఇట్ ఫ్రమ్ ద ఎంప్టీ రూమ్ 2 doors డౌన్ అండ్ సంబడి డిడ్ లాస్ట్ మంత్. సో ఆ డోర్స్ 2 కింద 2 doors ఉంటాయన్నమాట, ఆ డోర్స్ నుంచి ఆ బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చు మీరు, అక్కడి నుంచి నా రూమ్ లోకి ఎంటర్ అవ్వచ్చు ఈ విండోలో నుంచి. సో లాస్ట్ మంత్ అలాగే ఎంటర్ అయ్యారు నా రూమ్ లోకి. ద మేనేజ్మెంట్ ప్రామిస్ టు బ్లాక్ ఇట్ ఆఫ్ బట్ దే హ్యావెంట్. సో అప్పుడే నేను కంప్లైంట్ చేశాను హోటల్ మేనేజ్మెంట్ కి దాన్ని క్లోజ్ చేయమని చెప్పి, వాళ్ళు నాకు ప్రామిస్ చేశారు విల్ క్లోజ్ దట్ అని, బట్ దే హ్యావెంట్, కానీ వాళ్ళు క్లోజ్ చేయలేదు దానిని ఇప్పటికీ అన్నాడు. సో మ్యాక్స్ గ్లాన్స్డ్ అట్ ఫౌలర్ who was standing stiffly not far from Oswald and waved the gun with a commanding gesture. Please sit down, he said.
సో మ్యాక్స్ గ్లాన్స్డ్ అట్ ఫౌలర్. మ్యాక్స్ ఈ ఫౌలర్ వైపుకి చూశాడనమాట. అక్కడ ఎవరు నిలబడి ఉన్నారు? ఆ ఫౌలర్ ఎలా ఉన్నాడంటే హి వాజ్ స్టాండింగ్ స్టిఫ్లీ మీన్స్ నాట్ ఫ్రెండ్లీ, భయంతో బిగించుకుపోయి ఉన్నాడు. ఫార్ ఆజిబుల్ కి దగ్గరగా ఉన్నాడు అనమాట, కొద్ది దూరంలోనే ఉన్న ఆజిబుల్ కి ఆ ఫౌలర్ కూడా. సో అతన్ని చూసి హి వేవ్డ్ ద గన్ విత్ ఎ కమాండింగ్ గెస్చర్ మీన్స్ ఏ వేవ్. సో ఇలా ఒక కమాండ్ చేస్తున్నట్లుగా ఒక సిగ్నల్ ఇచ్చాడు అనమాట, కమాండింగ్ చేస్తున్నటువంటి ఒక మూమెంట్ ఇచ్చాడు. ఏమనంటే ప్లీజ్ సిట్ డౌన్, ఇలా కూర్చో అనేసి సిగ్నల్ చేశాడు అనమాట. హీ సెడ్. ఓకే, సో ఆ విధంగా ఆ పిస్తల్తో అతను సిగ్నల్ చేస్తూ చెప్పాడు కూర్చో అనేసి. దెన్ వీ హ్యావ్ ఏ వెయిట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఐ థింక్. సో ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఆ పేపర్ మన చేతికి రావడానికి అనేసి చెప్పాడు మ్యాక్స్. దెన్ 31 minutes, Audible said moodily. The appointment was for 12:30. So 30 minutes కాదు, 31 minutes ఉంది ఇంకా టైము. ఎందుకంటే 12:30కి నేను చెప్పినటువంటి అపాయింట్మెంట్. సో అప్పుడు ఆ పేపర్ అనేది వస్తుంది మన దగ్గరికి అన్నాడు. ఐ విష్ ఐ న్యూ హౌ యూ లెర్న్డ్ అబౌట్ ద రిపోర్ట్ మ్యాక్స్. సో నాకు అసలు ఆ రిపోర్ట్ గురించి నీకెలా తెలిసిందో తెలుసుకోవాలని ఉంది మ్యాక్స్, ఒకసారి చెప్తావా, నీకెలా తెలిసిందో అసలు రిపోర్ట్ గురించి అని అడిగాడు. దెన్ ద లిటిల్ స్పై స్మైల్డ్ ఈవిల్లీ. సో ఈవిల్లీ మీన్స్ మోరల్లీ రాంగ్, క్రూయల్లీ. సో విలన్స్ నవ్వుతారు కదా, ఆ విధంగా నవ్వాడు అనమాట ఈ లిటిల్ స్పై. ఎవరు? మన మ్యాక్స్. అనేసి నవ్వి, అండ్ we knew how you or people got the report. ఓహో, నీకు నా గురించి తెలుసుకోవాలంటే నాకు కూడా నీ గురించి తెలుసుకోవాలండి. ఇక్కడ we knew, we అంటే ఎవరంటే ఇక్కడ మన మ్యాక్స్ అండ్ హిజ్ అ టీమ్. సో మాకు కూడా నీ గురించి తెలుసుకోవాలి, అసలు నీకు ఆ రిపోర్ట్ ఎలా వచ్చిందా అనేసి తెలుసుకోవాలని ఉంది. బట్ నో హార్మ్ హ్యాస్ బీన్ డన్. ఏదైతే ఎలాంటి హార్మ్ అనేది జరగలేదు, ఎలాంటి చెడు జరగలేదు ఇప్పటి వరకు అయితే. ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్ టు నైట్. వాట్ ఈస్ దట్? హూ ఈజ్ అట్ ద డోర్? సో ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్ టు నైట్. ఈ రోజు నైట్ కి ఆ పేపర్ నాకు చేతికి వచ్చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఇంతలో అతనికి డోర్ సౌండ్ ఏదో వినిపించింది. అప్పుడు ఇలా అంటున్నాడు, వాట్ ఈస్ దట్? హూ ఈజ్ అట్ ద డోర్? ఎవరు అక్కడ, ఎవరు ఆ డోర్ కొడుతూ ఉన్నారు అనేసి అన్నాడు అనమాట. ఓకే, దెన్ ఫౌలర్ జంప్డ్ అట్ ద సడన్ నాకింగ్ అట్ ద డోర్. సో అప్పుడు ఫౌలర్ ఒక్కసారిగా జంప్ చేశాడు. ఫౌలర్ జంప్డ్ అట్ ద సడన్ నాకింగ్ అట్ ద డోర్. సో ఒక్కసారిగా ఫౌలర్ ఉలిక్కి పడ్డాడు అనమాట ఆ నాకింగ్ సౌండ్ విని. ఓకే, సో అప్పటి వరకు షాక్ లో ఉన్నారు కదా, ఒక్కసారిగా సౌండ్ రాగానే మనం కూడా భయపడతాం కదా, ఆ విధంగా భయపడ్డాడు. ఆజిబుల్ జస్ట్ స్మైల్డ్. ఆజిబుల్ జస్ట్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. దట్ విల్ బి ద పోలీస్ హీ సెడ్. సో అది ఎవరో కాదు, పోలీస్ అని చెప్పాడు. ఐ థాట్ దట్ సచ్ అన్ ఇంపార్టెంట్ పేపర్ యాజ్ ద వన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ షుడ్ హ్యావ్ ఎ లిటిల్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. సో నేనేమనుకున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ పేపర్ కదా, ఆ పేపర్ నా దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకున్నాను. సో ఇంపార్టెంట్ పేపర్ యాజ్ ద వన్ వీఆర్ వెయిటింగ్, మనం వెయిట్ చేసినటువంటి ఆ పేపర్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో నేను అనుకున్నాను కొద్దిగా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటే బాగుంటుంది కదా అనేసి, అందుకే పోలీస్ని పిలిచాను నేను ముందుగా రమ్మని చెప్పి. ఐ టోల్డ్ దెమ్ టు చెక్ ఆన్ మీ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. సో ఆ పేపర్ వచ్చేదానికన్నా ముందే ఒకసారి పోలీసులు మీరు వచ్చి నా రూమ్ ని నన్ను ఒకసారి చెక్ చేయండి, అంతా కరెక్ట్ గా ఉందో లేదో అని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను పోలీస్ వాళ్ళకి నేను. మ్యాక్స్ బిట్ హీజ్ లిప్ నర్వస్లీ. ఒక్కసారిగా అతను తన పెదాలు ఎలా కురుక్కున్నాడు అనమాట భయంతో. ఓకే, భయపడుతూ ఉన్నాడు. ద నాకింగ్ వాజ్ రిపీటెడ్. సో ఆ నాకింగ్ డోర్ అనేది రిపీట్ అవుతుంది అనమాట, కుడుతూనే ఉన్నారు. వాట్ విల్ యూ డూ నౌ మ్యాక్స్? ఇప్పుడు ఏం చేస్తావు మ్యాక్స్? ఆజిబుల్ ఆస్క్డ్ అని ఆజిబుల్ అడిగాడు. ఇఫ్ ఐ డు నాట్ ఆన్సర్ ద డోర్ దే విల్ ఎంటర్ ఎనీవే. The door is unlocked and they will not hesitate to shoot. సో ఒకవేళ నేను ఇప్పుడు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయకపోయినా కూడా వాళ్ళే తీసుకొచ్చేస్తారు, ఎందుకంటే డోర్ ఏం లాక్ చేయలేదు నేను. అండ్ ఖచ్చితంగా వాళ్ళు నిన్ను కాల్చి చంపడానికి దే వోంట్ హెసిటేట్, దే వోంట్ థింక్ ఫర్ మోర్ టైం, ఖచ్చితంగా షూట్ చేసేస్తారు నిన్ను. Then Max's face was black with anger as he backed swiftly towards the window.
సో అతను ఆ విండో వైపు అలా బ్యాక్వర్డ్ మీన్స్ మూవ్ బ్యాక్వర్డ్స్, స్విఫ్ట్లీ మీన్స్ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా అలా బ్యాక్ విండో వైపు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతని ఫేస్ అనేది ఎలా ఉందంటే బ్లాక్ విత్ యాంగర్, చాలా యాంగ్రీగా అండ్ డల్నెస్ అన్ని కలిపి ఉన్నాయన్నమాట అతని ఫేస్ లో, టెన్షన్ అన్ని. హీ స్వంగ్ ఏ లెగ్ ఓవర్ ద సిల్ మీన్స్ ఫ్రేమ్, విండో ఫ్రేమ్ ఉంటుంది కదా అదనమాట. సో అతను తన లెగ్ ఒకటి ఆ విండోలో నుంచి ఆ ఫ్రేమ్ పైకి అలా పెట్టాడు అనమాట. మనం వెళ్తాం కదా విండోలో నుంచి దూకుతాం కదా, అలాగా ఒక లెగ్ పెట్టాడు. సెండ్ దెమ్ అవే హీ వార్న్డ్, ఐ విల్ వెయిట్ ఆన్ ద బాల్కనీ, send them away or I will shoot and take my chances. So send them away, వాళ్ళని పంపించేసేయి. ఐ విల్ వెయిట్ ఆన్ ద బాల్కనీ, ఇక్కడ బాల్కనీ ఉంది కదా ఇక్కడే వెయిట్ చేస్తుంటాను నేను, ఆ పోలీస్ వాళ్ళని పంపించేయి. సెండ్ దెమ్ అవే ఆర్ ఐ విల్ షూట్ అండ్ టేక్ మై ఛాన్సెస్, వాళ్ళని చంపి మిమ్మల్ని చంపి నేను నా అవకాశాన్ని, అంటే నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ పేపర్స్ అవి తీసుకొని వెళ్తాను, సో చంపడానికైనా వెనుకాడను నేను అని వార్నింగ్ ఇచ్చాడు. ద నాకింగ్ ఎట్ ద డోర్ బికేమ్ లౌడర్ అండ్ ద వాయిస్ వాజ్ రైజ్డ్, మిస్టర్ ఆజిబుల్, మిస్టర్ ఆజిబుల్. సో ఆ నాకింగ్ సౌండ్ అనేది ఎక్కువ అయిపోతుంది అండ్ అక్కడి నుంచి వాయిస్ కూడా వచ్చింది అనమాట. ఏమనంటే మిస్టర్ ఆజిబుల్, మిస్టర్ ఆజిబుల్ అని పిలుస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, అక్కడ చైర్ లో కూర్చున్నటువంటి పర్సన్ ఆజిబుల్, ఫ్యాట్ గా ఎలా ఉన్నాడో, అండ్ పక్కన ఫౌలర్ ఓకే నిలబడిపోయినాడు షాక్ లో. ఇక్కడ ఒక కాలు పెట్టాడు కదండి సిల్ అంటే విండోలో నుంచి, అది పొజిషన్ అనమాట, అలా ఉన్నాడు. ఓకే విలన్. నెక్స్ట్, కీపింగ్ హిస్ బాడీ ట్విస్టెడ్. సో keeping his body twisted so that his gun still covered the fat man and his guest. The man at the window grasped the frame with his free hand to support himself. Grasped means caught. So a పొజిషన్ మనకు పిక్చర్ లో చూపించిన విధంగా కీపింగ్ హిజ్ బాడీ ట్విస్టెడ్, ఇలా పక్కకి తిరిగి ఆ గన్ ఈ ఫ్యాట్ మ్యాన్ మీద అంటే ఆజిబుల్ మీద అండ్ ఫౌలర్ కి చూపిస్తున్నట్టుగా గన్ చూపిస్తూ ఆ మ్యాక్స్ ఏం చేస్తున్నట్టే ఆ విండోని గట్టిగా పట్టుకొని ఆ ఫ్రేమ్ లో కూర్చోన్నాడనమాట. సో విత్ హిజ్ ఫ్రీ హ్యాండ్ టు సపోర్ట్ హిమ్సెల్ఫ్, ఓకే ఒక చేత్తో పట్టుకొని అక్కడ కూర్చో ఉన్నాడు. దెన్ హీ స్వంగ్ హిజ్ అదర్ లెగ్ అప్ అండ్ ఓవర్ ద విండో సిల్. సో ఒక లెగ్ పెట్టాడు కదా, ఇప్పుడు ఇంకొక లెగ్ కూడా తీసి పైన పెట్టాడు అనమాట ఆ విండోలో కూర్చునే విధంగా. ఓకే బాల్కనీలోకి జంప్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లోకి కూర్చో ఉన్నాడు. దెన్ ద డోర్ నాబ్ టర్న్డ్, ఇమ్మీడియట్ గా డోర్ నాబ్ అనేది ఇలా తిరిగింది అనమాట, అంటే డోర్ ఓపెన్ చేస్తున్నారు ఎవరు. దెన్ స్విఫ్ట్లీ మ్యాక్స్ పుష్డ్ విత్ హిజ్ లెఫ్ట్ హ్యాండ్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద సిల్ అండ్ డ్రాప్ టు ద బాల్కనీ. సో స్విఫ్ట్లీ మీన్స్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా మ్యాక్స్ పుష్డ్ విత్ హిజ్ లెఫ్ట్ హ్యాండ్. సో తన యొక్క లెఫ్ట్ హ్యాండ్, ఒక రైట్ హ్యాండ్ లో గన్ పట్టుకున్నాడు కదా, సో లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా పుష్ చేశాడు అనమాట, ఎందుకంటే తనను తాను ఫ్రీ అప్ చేసుకునే దానికి విండోలో నుంచి. అంటే అలా పుష్ చేసి హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద సిల్ అండ్ డ్రాప్ టు ద బాల్కనీ, బాల్కనీలోకి జంప్ చేశాడు అనమాట. అండ్ దెన్ యాజ్ హీ డ్రాప్డ్ హీ స్క్రీమ్డ్ వన్స్ స్ట్రిల్లీ, స్ట్రిల్లీ మీన్స్ ఇన్ ఏ హై పిచ్, వెరీ లౌడ్లీ, గట్టిగా స్క్రీమ్డ్ మీన్స్ అరిచాడు అనమాట. He has cried, గట్టిగా అరిచాడు అలా దూకి. Then the door opened and the waiter stood there with a tray, a bottle and 2 glasses. So door open అయింది, అక్కడ చూస్తే ఎవరున్నారంటే వెయిటర్ ఉన్నాడు అనమాట. అతని చేతిలో ఒక ట్రే ఉంది, ఆ ట్రేలో ఒక బాటిల్ ఉంది, 2 గ్లాసెస్ ఉన్నాయి. ఓకే వెయిటర్ వచ్చింది అక్కడ, పోలీస్ కాదు. Here is the drink you ordered for when you returned, he said. అండ్ సెట్ ద ట్రే ఆన్ ద టేబుల్. సో ఇదిగోండి మీరు కింద నుంచి వచ్చేటప్పుడు ఆర్డర్ ఇచ్చి వచ్చారు కదా, నేను తెచ్చాను ఆ ఆర్డర్ని అనేసి ఆ ట్రేని ఆ టేబుల్ పైన పెట్టి డెఫ్ట్లీ అన్కార్క్డ్ ద బాటిల్ అండ్ లెఫ్ట్ ద రూమ్. సో డెఫ్ట్లీ మీన్స్ స్కిల్ఫుల్లీ, వాళ్ళకి బాగా అలవాటు కదా వెయిటర్స్ కి ఆ మూత తీయడం. సో హీ అన్కార్క్డ్ మీన్స్ టు పుట్ అవుట్ ద కార్క్. సో ఆ కార్క్ అంటే ఆ క్యాప్, ఆ మూతని తీసాడు, ఆ బాటిల్ ఉన్న మూతని చాలా ఈజీగా తీసేశాడు, అక్కడ పెట్టేసి ఆ రూమ్ లో నుంచి వెళ్ళిపోయాడు. దెన్ వైట్ ఫేస్డ్ ఫౌలర్ స్టేర్డ్ ఆఫ్టర్ హిమ్. సో వైట్ ఫేస్ అంటే తెల్ల మొహం వేసుకొని ఈ ఫౌలర్ భయంతో చూస్తున్నాడు కదా, సో ఆ ఫౌలర్ అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట అతను వెళ్తూ ఉంటే. ఓకే దెన్ బట్ హీ స్టామర్డ్ ద పోలీస్, కానీ పోలీస్ అనేసి అంటే స్టామర్డ్ అంటే స్పోక్ విత్ పాసెస్, అంటే గ్యాప్ ఇస్తూ నత్తిగా మాట్లాడుతాం కదా, అలాగే భయంతో ఇతనికి మాట రావడం లేదు. అలా పోలీస్ అన్నావు కదా అనేసి చెప్తున్నాడు. దెర్ వాజ్ నో పోలీస్, ఆజిబుల్ సైడ్.
ఆ పోలీస్ లేదు ఏమీ లేదు అనేసి అని రిలాక్స్ అయ్యాడు ఆజిబుల్. ఓన్లీ హెన్రీ whom I was expecting. పోలీస్ లేదు ఏం లేదు, హెన్రీ మాత్రమే. హెన్రీ అంటే ఎవరు ఇక్కడ? ఆ వెయిటర్. సో ఎవరి కోసమైతే నేను వెయిట్ చేస్తున్నాను, ఎవరైతే వచ్చారని నేను అనుకున్నానో అతనే అక్కడ వచ్చింది, పోలీస్ కాదు. అక్కడ వచ్చింది హెన్రీ అంటే వెయిటర్ అని నాకు తెలుసు. బట్ won't that man out on the balcony? ఫౌలర్ బిగాన్. కానీ అక్కడ బాల్కనీలో అతను ఉన్నాడు కదా, షూట్ చేస్తానని బెదిరించాడు కదా అని అనేసి చెప్పాడు ఫౌలర్. దెన్ నో said Ozible, he won't return. You see, my young friend, there is no balcony. Okay, so my friend, ఒకసారి చూసావంటే నువ్వు అక్కడ ఎలాంటి బాల్కనీ లేదు. అంటే అతను విండోలో నుంచి జంప్ చేశాడు, 6th ఫ్లోర్లో నుంచి కింద పడి ఏమైపోయాడు? చనిపోయాడు మ్యాక్స్. ఓకే, సో అతను ఇంకా తిరిగి రాడు, హీ వోంట్ రిటర్న్. సో అక్కడ బాల్కనీ అనేది లేదు, ఇతను క్రియేట్ చేశాడు. స్పాంటనిటీ స్కిల్స్ చూడండి. ఈ లెసన్ లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి మోరల్ ఏంటంటే, మనం ఎలాంటి ఆందోళన చెందకుండా, మనం డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎలాంటి భయాన్ని చూపించకుండా చాలా కూల్గా, చాలా పీస్ఫుల్ గా ఆలోచించి మన సరౌండింగ్ లో ఉన్నటువంటి అన్ని సిచ్యువేషన్స్ ని యూజ్ చేసుకొని మనం ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనేటటువంటిది ఈ యొక్క లెసన్ మోరల్ అనమాట. ఓకే, సో ఆ విండో అనేది అతను తెలుసు అక్కడ బాల్కనీ లేదని, కానీ హ్యాస్ క్రియేటెడ్ ఏ సిచ్యువేషన్ దట్ అక్కడ బాల్కనీ ఉంది, ఆల్రెడీ ఒకరు వచ్చారు అనేసి నేను మేనేజ్మెంట్ తో ఫైట్ చేస్తానని ఒక సీన్ క్రియేట్ చేశాడు. అండ్ వెయిటర్ ముందుగా వస్తాడని తెలిసి పోలీస్ వాళ్ళు వస్తారు, నేను ఇది చెప్పాను ముందుగా రమ్మని చెప్పి ప్రొటెక్ట్ చేయమని చెప్పి ఒక స్టోరీ క్రియేట్ చేశాడు. సో ఇలాంటి స్టోరీస్ అన్ని క్రియేట్ చేశాడు కాబట్టి కన్విన్సింగ్ గా ఈ స్టోరీ అనేది నమ్మబుద్ధి అయింది మన మ్యాక్స్ కి. సో నమ్మి అక్కడ విండోలో నుంచి అలా బాల్కనీ అనుకొని దూకేసి అతను కిందకు దూకి చనిపోయాడు. సో వీళ్ళు ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అయ్యాడు. అప్పుడు ఫౌలర్ రియలైజ్ అయ్యాడు అనమాట. సో సీక్రెట్ ఏజెంట్ అంటే తను ఊహించినట్టుగా చుట్టూ అమ్మాయిలు ఉండడము, లేదా డ్రెస్సింగ్ లాంగ్ కోట్ వేసుకోవడము, టోపీ పెట్టుకోవడము, ఈ పైప్ ఉంటుంది కదండి స్మోకింగ్ పైప్, సో ఆ పైప్ ఉండడము, సో ఇవన్నీ కాదు. అండ్ గన్స్ సౌండ్స్ రావడం ఇవన్నీ కాదు. ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఉండడం, స్పాంటనిటీ స్కిల్స్ ఉంటే వాళ్ళని మనం స్పై అంటాం, వాళ్ళనే మనం సీక్రెట్ ఏజెంట్స్ అంటామని అప్పుడు రియలైజ్ అయ్యాడు. ఓకే, సో దిస్ ఈస్ ద లెసన్. మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఇంత కష్టపడి చెప్పినందుకు నా ఛానల్కి ఇప్పుడే ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను వీడియో యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ రిమైనింగ్ లెసన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇమీడియట్గా మీరు వాచ్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్, యారవా.